ఆ గణనాథునికి ఎంతో ఇష్టమైన ప్రసాదాల్లో ఒక్కటైన ఈ పాల తాలికల ప్రసాదం అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. హాఫ్ కప్పు వరకు అయితే సగ్గుబియ్యాన్ని వేడినీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పాత్ర పెట్టేసుకొని 1 కప్పు వరకు అయితే నీళ్లు, 1 టేబుల్ స్పూన్ బెల్లం, 1 కప్పు వరకు అయితే బియ్యం పిండిని కూడా వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని కూడా వేసేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని మరొక పాత్ర పెట్టేసుకొని 1 కప్పు వరకు అయితే బెల్లాన్ని కూడా వేసేసుకొని హాఫ్ కప్పు వరకు వాటర్ వేసేసుకొని మంచిగా బెల్లం అనేది కరిగే వరకు మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక పాత్ర పెట్టేసుకొని మనం సగ్గు బియ్యం అయితే వేసేసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు వరకు అయితే వాటర్ కూడా వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. అంతలోకి అయితే ఈ విధంగా పాల తాలికలు అయితే ఇలా జంతికల గొట్టంలో వేసేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకునేలోగు సగ్గు బియ్యం అనేది ఈ విధంగా ఉడుకుతాయి. 2 కప్పుల వరకు అయితే పాలను అయితే వేసేసుకుంటున్నాను. పాలు అనేది కాస్త వేడైన తర్వాత ఈ పాల తాలికలు అయితే వేసేసుకోవాలి. ఒక ఇలాచి 4-5 ఇలాచీలు కూడా వేసేసుకోవాలి. మనం తీసి పక్కన పెట్టుకున్న పిండిని కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకోవడం వల్ల కన్సిస్టెన్సీ అనేది మంచిగా వస్తుంది. పాల తాలికలు ఈ విధంగా ఉడికించుకోవాలి. తర్వాత బెల్లం సిరప్ కూడా వేసేసుకొని ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పాత్ర పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యిని అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. గోల్డెన్ కలర్ అయిన తర్వాత ప్రసాదంలోకి అయితే యాడ్ చేసేసుకొని మంచిగా సర్వ్ చేసేసుకోవాలి. ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఉంటుంది, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. Please subscribe my channel.